మెడికల్ నెగ్లిజెన్స్లో ల్యాండ్ మార్క్ జడ్జిమెంటు 2014లో రిపోర్ట్ అయినటువంటి డాక్టర్ బలరాం ప్రసాద్ వర్సెస్ డాక్టర్ కునాల్ సాహా జడ్జిమెంట్ వివరాలు ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మెడికల్ నెగ్లిజెన్సు ఇది ఒక మెనాస్, అంటే ఫర్ ఎవ్రీ మినిట్ 10 మెడికల్ నెగ్లిజెన్స్ కేసెస్ ఆర్ బీయింగ్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా అని ఒక రిపోర్ట్. ప్రతి నిమిషానికి 10 మెడికల్ నెగ్లిజెన్స్లు, ప్రతి గంటకి 11 డెత్లు మెడికల్ నెగ్లిజెన్స్ వల్ల జరుగుతుందనే రిపోర్ట్. ఎంతవరకు 100% కరెక్ట్ అని తెలియదు కొన్ని రిపోర్ట్ల ప్రకారం. ఏమైనా వాట్ వీ హ్యాడ్ ఇట్ ఈజ్ ఎ సీరియస్ కన్సర్న్. నెక్స్ట్ బలరాం ప్రసాద్ కేసుకు వస్తే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ని చేయటం జరిగింది. అంటే ట్రెడిషనల్గా వచ్చే వాటి నుంచి డీవియేట్ చేయటం జరిగింది. ఈ కేసు ఒక డాక్టర్ గారు ఒక డాక్టర్స్ ఫ్యామిలీ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ కలకత్తాలో సమ్మర్ వెకేషన్కి వస్తే స్కిన్ ర్యాషెస్ వస్తే ఆ ర్యాషెస్ క్యూర్ చేయడం కోసం కోల్కతాలోని ఒక హాస్పిటల్కి అప్రోచ్ అయితే ఆ స్కిన్ ర్యాష్ క్యూర్ చేయలేక ఇవ్వకూడని ఇంజెక్షన్స్ ఇచ్చి చివరికి 35 years ఒక డాక్టర్, షీ ఈజ్ ఆల్సో ఏ డాక్టర్, హస్బెండ్ ఆల్సో ఏ డాక్టర్, సో చనిపోవడం జరిగింది. దాని మీద 1998లో జరిగింది. తర్వాత ఆయన క్రిమినల్ కేసులు వేశాడు, తర్వాత సివిల్ కేసులు వేశాడు, ఇవన్నీ వేశాడు. ఎనీవే క్రిమినల్ లైబిలిటీ లేదు కాబట్టి ఆల్మోస్ట్ క్రిమినల్ లైబిలిటీని డిస్మిస్ చేయడం జరిగింది అన్ని కోర్టులు. ఇక సివిల్ లైబిలిటీకి వచ్చేసరికి దీంట్లోనే దాదాపు 7 కోట్ల రూపాయలు హయ్యెస్ట్ కాంపెన్సేషన్ అవార్డు చేసినటువంటి కేసు కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్. ఇకపోతే దీంట్లో ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్స్, ఇది ఒక 200 pages జడ్జిమెంట్ ఉంటుంది. కానీ దాంట్లో మనకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇన్ఫ్లేషన్ అనేది అవార్డు, కాంపెన్సేషన్ అవార్డు చేసేటప్పుడు ఇన్ఫ్లేషన్ని తీసుకోవచ్చా, ఒక పాయింట్ కింద, ఒక హెడ్ కింద తీసుకోవచ్చా, తీసుకోకూడదా? అట్లాగే మల్టీప్లేయర్ మెథడ్నే ఫాలో అవ్వాలా? ఎంవి యాక్ట్లో మనకు మల్టీప్లేయర్ మెథడ్ ఉంటుంది కదా, లాస్ ఆఫ్ ఇన్కమ్ వీటన్నిటిని డిసైడ్ చేయడానికి, దాన్ని తీసుకోవాలా లేదంటే ఇన్కమ్ తీసుకోవాలా? అట్లాగే అడిషనల్ క్లెయిమ్ చేసేటప్పుడు అమెండ్మెంట్స్, ప్లీడింగ్స్ అమెండ్మెంట్ చేయకుండా నేషనల్ కమిషన్లో ఎన్సిడిఆర్సిలో అడిషనల్ క్లెయిమ్ కోసం వేసుకోవచ్చా? అఫిడవిట్. ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ విషయాల మీద సుప్రీంకోర్టు కొంచెం జస్టిస్ గోపాల గౌడ గారు చాలా రాడికల్ వ్యూస్ తీసుకోవటం జరిగింది. సో దీంట్లోకి వచ్చేసరికి ఫస్ట్ది ఏంటంటే ఒక 5-6 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. దీంట్లో అడిషనల్ క్లెయిమ్ చేయొచ్చా, ఇవ్వచ్చా అంటే ఇన్ఫ్లేషన్ని తీసుకోవచ్చు అని చెప్పారు. అంటే ఇన్ఫ్లేషన్ని, ఎందుకంటే ఈ లిటిగేషన్ 10-15 years ఉంది కాబట్టి వాల్యూ ఆఫ్ ది రూపీ డివాల్యూడ్ డ్రాస్టికల్లీ కాబట్టి దీన్ని తీసుకోవచ్చు, ఇన్ఫ్లేషన్ కూడా కన్సిడర్ చేయాలి అని చెప్పడం జరిగింది. అట్లాగే అడిషనల్ క్లెయిమ్ని వితౌట్ అమెండ్మెంట్ ఆఫ్ ప్లీడింగ్స్ అండ్ ప్రొసీజర్ వితౌట్ ఫాలోయింగ్ ప్రొసీజర్. అంటే ఇప్పుడు కింద మనం వేసినప్పుడు ఒరిజినల్గా సూట్ ఓపీ వేసినప్పుడు అడిగింది కాకుండా ఎన్సిడిఆర్సీలో 20 crores అడిషనల్గా కావాలని క్లెయిమ్ చేయడం జరిగింది. అక్కడ ప్లీడింగ్స్ని అమెండ్ చేయకుండా ఇట్లా అఫిడవిట్ ద్వారా వేయచ్చా అంటే, ఈ కేసులో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, ఈ కేసు 2014లో రిపోర్ట్ అయిన కేసు కంటే ముందు ఇది ఒకసారి సుప్రీంకోర్టుకి రావడం జరిగింది. అంటే ఎన్సిడిఆర్సీ లైబిలిటీని ఫిక్స్ చేస్తుంది. అంటే మెడికల్ నెగ్లిజెన్స్ ఈ కేసులో ఉంది అని చెప్పి ఫిక్స్ చేసిన తర్వాత క్వాంటమ్ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు క్వాంటమ్ని మళ్ళీ జస్ట్ అండ్ ఫెయిర్ కాంపెన్సేషన్ ఇవ్వండి అని చెప్పి వెనక్కి పంపించడం జరిగింది. ఓన్లీ ఆన్ దట్ పాయింట్, ఏది క్వాంటమ్ ఆఫ్ కాంపెన్సేషన్ అనే దాని మీద. అది ఎన్సిడిఆర్సీ చేసిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి రావడం జరుగుతుంది. అది ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. సో కాబట్టి ఓన్లీ కాంపెన్సేషన్ అయితే దాన్ని మలాయ్ కుమార్ గంగూలీ కేసు అంటారు. ఆ మలాయ్ కుమార్ గంగూలీ కేసులో రిమాండ్ బ్యాక్ చేసేటప్పుడు అఫిడవిట్ ద్వారా ఏమని చెప్పి ఒక లిబర్టీ, అంటే కాంపెన్సేషన్ కాదు ఏదైనా ఉంటే అఫిడవిట్ ఏమని చెప్పి ఒక లిబర్టీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అందులో లిబర్టీ అఫిడవిట్ ద్వారా వేయటానికి ఇచ్చారు కాబట్టి అడిషనల్ క్లెయిమ్ని ఇప్పుడు ఈ కేసులో త్రూ అఫిడవిట్ ద్వారా ఎలా చేయొచ్చు అనేది చేయొచ్చా, లేకపోతే ఇన్ ప్రిన్సిపల్ యాజ్ ఎ రేషియో ఎవరైనా అఫిడవిట్ ద్వారా అడిషనల్ క్లెయిమ్ చేయొచ్చు అనే దాంట్లో క్లారిటీ లేదు. కానీ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా, ప్లీడింగ్స్ అమెండ్మెంట్ చేయకుండా అడిషనల్ క్లెయిమ్ ఎన్సిడిఆర్సీలో కేసు చేయటం తప్పు అనే దాన్ని సుప్రీంకోర్టు సెట్ అసైడ్ చేసింది. కానీ ఒక అబ్జర్వేషన్ చేసింది. ఏంటంటే అబ్జర్వేషన్, వితౌట్ కన్సిడరేషన్ ఆన్ ద అజంప్షన్ దట్
The claims made by the claimant before it cannot be changed or modified without pleadings under any condition is contrary to the decisions of this court అన్నారు. కాబట్టి అలాంటి కంటెన్షన్ ఏదైతే ఉందో అది కాంట్రరీ టు డెసిషన్స్ ఆఫ్ దిస్ కోర్ట్ అన్నారు. కాబట్టి రేషియో అనే మనం అర్థం చేసుకోవాలి. సో అదొకటి ఇక్కడ మనకి క్లైమెంట్కి రిలీఫ్ ఓరియంటెడ్గా ఉండేది. ఇన్ఫ్లేషన్ అనేది ఒకటి. ఇక తర్వాత వచ్చేసరికి ఫ్యూచర్ లాస్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ జస్టిస్ గోపాల్ గౌడ గారు డిస్టింగ్విష్డ్ ది టూ కాన్సెప్ట్స్, ఫ్యూచర్ లాస్ ఆఫ్ ఇన్కమ్, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఇన్కమ్. సో ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఇన్కమ్ వేరు. ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే పొటెన్షియాలిటీని, డిసీజ్డ్ పొటెన్షియాలిటీని బేస్ చేసుకుని వాళ్ళకి వచ్చే ప్రమోషన్స్, డిఏలు, లేకపోతే ప్రైవేట్ మార్కెట్లో ఉన్నటువంటి డిమాండు, ఇట్లా అనేకటిని కన్సిడర్ చేసుకుంటూ ఈవెన్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా తీసుకునేదైనా సరే దాన్ని ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పడం జరిగింది. సో ఫ్యూచర్ లాస్ ఆఫ్ ఇన్కమ్ దీన్ని కూడా డివైడ్ చేయడం జరిగింది. అట్లా చెప్పారు. దాంతోపాటు అసలు కాంపెన్సేషన్ని జస్ట్ అండ్ ఫెయిర్ కాంపెన్సేషన్ని డిసైడ్ చేయాలి అంటే ఏ పారామీటర్స్ కన్సిడర్ చేయాలి అంటే స్టేటస్, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ ది డిసీజ్డ్. స్టేటస్, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వీటిని తీసుకుని జస్ట్ అండ్ ఫెయిర్ కాంపెన్సేషన్ చేయాలి అని చెప్పడం జరిగింది. అట్లాగే అసలు బేసిస్ ఏంటంటే ఎప్పుడైనా కాంపెన్సేషన్ అవార్డ్ చేయడానికి ఒక జనరల్ ప్రిన్సిపల్ ఉంది. దాన్ని ఏమంటారంటే రెస్టిషియో ఇన్ ఇంటిగ్రమ్. రెస్టిషియో ఇన్ ఇంటిగ్రమ్ అంటే ఒక తప్పు జరగటానికి ముందు వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్లోకి తిరిగి తీసుకెళ్ళటం. దీన్ని మనం ఇంగ్లీష్లో చెప్తే ద మస్ట్ రిసీవ్ మనీ విచ్ వుడ్ పుట్ హిమ్ ఇన్ ద సేమ్ పొజిషన్ యాజ్ హీ వుడ్ హ్యావ్ బీన్ ఇఫ్ హీ హ్యాడ్ నాట్ సస్టైన్డ్ ది రాంగ్. If he had not sustained the wrong, as he would have been. రాంగ్ జరగకపోతే ఏ విధంగా అయితే ఉంటాడో యాజ్ వుడ్ హ్యావ్. సో పుట్ హిమ్ ఇన్ ద సేమ్ పొజిషన్, వీ హ్యావ్ టు పుట్ హిమ్ ఇన్ ద సేమ్ పొజిషన్. దట్ ఈస్ కాల్డ్ దిస్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ని నార్మల్గా ఫాలో అవ్వాలి అనేది చెప్తారు. ఇకపోతే ఆల్రెడీ అఫిడవిట్ డిస్కస్ చేసాము. ఇకపోతే మల్టిపుల్ మెథడ్ కూడా చెప్పేసాం. ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ మెథడ్ మల్టిప్లికేషన్ తీసుకోవాలా లేకపోతే ఎట్లా చేయాలి అంటే ట్రెడిషనల్గా ఫాలో అయ్యే మల్టిప్లైర్ మెథడ్ కాకుండా, అంటే దాన్ని ఎంత పెట్టి హెచ్చవేయాలి ఇన్కమ్ని అనేది కాకుండా ఇన్కమ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఇన్కమ్ దట్ వాజ్ బీయింగ్ ఎర్న్డ్ బై ది డిసీజ్డ్ అట్ ది టైమ్ ఆఫ్ డెత్. సో డిసీజ్డ్ చనిపోయేటప్పుడు ఇన్కమ్ ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకొని డిసైడ్ చేయాలి. మల్టిప్లైర్ మెథడ్ అనే దాన్ని వీఆర్ అవాయిడ్ చూజన్ టు డీవియేట్. మేము డీవియేట్ అవ్వదలుచుకున్నాము ఇందులో నుంచి, ఈ మల్టిప్లైయర్ స్టాండర్డ్ నుంచి మేము డీవియేట్ అవ్వదలుచుకున్నాము. రెండు కారణాలు. ఒకటి, ఈ మల్టిప్లైయర్ వల్ల ఓవర్ కాంపెన్సేషన్ కూడా అవుతుంది, లేదంటే లో కాంపెన్సేషన్ అవుతుంది. కాబట్టి అసలు ఇది కాకుండా డిసీజ్ డెత్ ఇన్కమ్ని బేస్ చేసుకుని అట్ ది టైమ్ ఆఫ్ డెత్ అనే దాన్ని మేము ఇచ్చామని చెప్పడం జరిగింది. సో ఇవి ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్. పెక్యూనియరీ డ్యామేజెస్ మనకు తెలుసు. పెక్యూనియరీ డ్యామేజెస్, నాన్ పెక్యూనియరీ అంటే పెయిన్, సఫరింగ్, ఎమోషన్స్, డిస్ట్రెస్ ఇలాంటివన్నీ వస్తాయి. అదే పెక్యూనియరీ అంటే ట్రావెలింగ్ ఎక్స్పెండిచరు, కాస్ట్ ఆఫ్ లిటిగేషను, లేకపోతే మిస్డ్ వర్క్. మనందరికి ఇంకో ప్రిన్సిపల్ కూడా తెలుసు కదా, ఎప్పుడైనా నెగ్లిజెన్స్ ఆఫ్ ది డాక్టర్కి ప్రాక్సిమిటీ ఉండాలి. లాస్ ఆఫ్ ఇన్కమ్ అనే దానికి కాంపన్సేషన్ అవార్డు చేయాలంటే డైరెక్ట్ నెక్సెస్ విత్ ది నెగ్లిజెన్స్ ఆఫ్ ది డాక్టర్స్. సో ఈ డైరెక్ట్ నెక్సెస్ అనేది లేకపోతే ఆ హెడ్ల కింద, అంటే కాంపన్సేషను విల్ బి గివెన్ అన్ వేరియస్ హెడ్స్. ఆ హెడ్స్కి ఈ నెగ్లిజెన్స్కి మధ్య డైరెక్ట్ నెక్సెస్, ప్రాక్సిమిటీ ఉండాలి. అప్పుడు మాత్రమే కాంపన్సేషన్ వస్తుంది. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ అండ్ డాక్టర్ బలరాం ప్రసాద్ వర్సెస్ కునాల్ సాహా.